మాజీ సీఎం రోషయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు. వేములవాడలో ఖమ్మం వెంకటయ్య భౌతిక కాయానికి రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ నివాళులు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు. ఎస్పీ మహేష్ బి గీతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోషయ్య వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా సమకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోషయ్య చిత్రపటానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. అధికారులు రోషయ్య సేవలను స్మరించుకుంటూ ఆయన సాదాసీదా స్వభావం, పరిపాలనలో నిష్ఠ, ప్రజాసేవ పట్ల అంకిత భావం అందరికీ ఆదర్శమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, ఏవో రామరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం, బోయినపల్లి మండలం మానువాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,389, సాధారణ రకానికి 2,369 అందజేయనున్నట్టు తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి తహసీల్దార్ నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత బుధవారం సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులని ఆకస్మికంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా రిసెప్షన్ కౌంటర్ వద్ద ధరల పట్టిక, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వైద్యులు మరియు సిబ్బందికి సంబంధించిన అర్హత పత్రాలు స్పష్టంగా ప్రదర్శించాల్సిన అవసరాన్ని డాక్టర్ రజిత ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు. అర్హత కలిగిన వైద్యులు మరియు శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మం గణేష్ తాత ఖమ్మం వెంకటయ్య కన్నుమూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ గురువారం ఖమ్మం వెంకటయ్య భౌతిక కాయాన్ని నివాళులర్పించారు. ఖమ్మం వెంకటయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడులు పెరిగాయని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, పౌర హక్కులు హరించబడుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం మద్దతు పెరిగి బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకు విధానాలు అనుకూలంగా మారాయని ఆయన ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయపరమైన విచారణకు ప్రభుత్వం సిద్ధపడితే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతరిస్తూ ఉన్నారు, పౌర హక్కులను కాపాడుతూ ఉన్నారు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. బడా బడా కాంట్రాక్టర్లకు, గుత్తా పెట్టుబడిదారులకి ఇవాళ ఈ ప్రభుత్వం దాసం అయినటువంటి పరిస్థితి. ఇవాళ డాలర్ విలువ చూస్తే 90 రూపాయలు, అంటే గంత రూపాయల విలువ పడిపోయింది. 40, 50, 70, 90 అయిపోయింది. 3 చెప్తాడు బ్రహ్మాండంగా. ఇది ప్రపంచంలో ఈ మూడవ ఆర్థిక దేశం, థర్డ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని రూపకల్పన అవుతుందని చెప్తాను. అన్ని మాటలు తప్ప, బడాయి మాటలు, అబద్ధాల మాటలు తప్ప వచ్చి జరిగేది లేదు. ఏమైనా ఉంటే కార్పొరేట్ సంస్థల వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈయన కాలంలో. ఆదాని గ్రూప్ కానీ, అంబానీ, ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు. కొంతమంది బ్యాంకులు లూడి చేసి వాళ్ళు విదేశాల్లో దాగున్నా వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దాసమైనటువంటి పరిస్థితి. అందులో వాళ్ళకి అప్పన్నంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండదు, దాని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా స్థానిక సంస్థలు పోతుంది, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళే సాంక్షన్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏమైంది, అసలు సర్పంచ్లు పనిచేసినోనికి మాజీలు అయిపోయారు, వాళ్ళకి ఇంకా బిల్లులు పెండింగ్. వాళ్ళు బతికేంది, అలా కొత్తగా సర్పంచ్ అయినోడు ఎట్లా ఇవ్వాలి, ఏం సంగతి, ఇవన్నీ ఉన్నాయి. సర్పంచులు, మాజీ సర్పంచ్ల నిజంగా అది ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నిజంగానే టీఆర్ఎస్ఏ తప్పు చేసింది. ఎందుకంటే డబ్బు లేకుండా, నిధులు లేకుండా అన్ని శాంక్షన్ ఇచ్చేసి వర్క్ చేయించినారు. కానీ ఇప్పుడు తప్పదు ఈ ప్రభుత్వానికి, కంటిన్యూ ప్రాసెస్ కదా.
ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వం మధ్య వహించాల్సిందే కదా. కాబట్టి ఈ సర్పంచ్ల బిల్లులు మాత్రం పెండింగ్ ఇవ్వడం న్యాయంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తక్షణమే విడుదల చేస్తే చేయాల్సిన, ఎందుకంటే కొంతమంది బంగారం కూడా పెట్టి రకరకాల పత్రుల్లో అప్పులపాయలు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ మరి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఆ కూడా వద్దని ముఖ్యమంత్రి చెప్తున్న మంచిదాన్ని ఏకీవిస్తున్నాం. కానీ స్వపరిపాలనకు అరువులేయండి, 73 రాజ్యాంగ అమలు చేయండి. తర్వాత ఈ పెండింగ్ సర్పంచ్ బిల్స్ కూడా క్లియర్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియవస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యల్ని చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లు పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్పోస్టులను ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 3వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు పర్యవేక్షణ కొనసాగుతోందని, అక్రమ మద్యం, డబ్బు రవాణాను అడ్డుకునేందుకు గాను ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తున్నామని ఎస్పీ వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని, నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికీ ఒక కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శాంతి భద్రతా పరిరక్షణలో భాగంగా 158 కేసుల్లో 657 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలో సిఐలు శ్రీనివాస్, మొగిలి, ఎస్ఐలు గణేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.